అందరికీ నమస్కారం. 2 రోజుల కింద జరిగినటువంటి ఒక కార్యక్రమంలో గౌరవ మాజీ మేయర్ గారు పారిజాత నరసింహారెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారికి అవగాహన లేదని చెప్పి మాట్లాడడము జరిగినది. దాంతోపాటు ఒక 15 రోజుల క్రితము 15-20 రోజుల క్రితం కూడా మున్సిపల్ కార్పొరేషన్లో జరిగినటువంటి జనరల్ బాడీలో కూడా అవగాహన లేదని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారిని మాట్లాడడము అది సరి అయిన పద్ధతి కాదు. దాన్ని ముందుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికే మంత్రిగా పనిచేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మంత్రిగా పనిచేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి ఈ యొక్క నియోజకవర్గం పైన అవగాహన లేదు, నిధులపైన అవగాహన లేదనే మాట్లాడము దాన్ని ముందుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారి పైన అవగాహన లేదని మాట్లాడము నేను ఒకటే అడుగుతా ఉన్నా మాజీ మేయర్ గారు పారిజాత నరసింహారెడ్డి గారిని. ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ఏర్పడిన తర్వాత ప్రారంభం చేసుకున్న తర్వాత ఛాంబర్లు ఏర్పాటు చేసుకొని భవనాన్ని ఏర్పాటు చేసుకొని మీరు ఇన్ని రోజులు అందులో కూర్చున్నారే, అది ఆ రోజు డంపింగ్ యార్డ్గా చెత్తకుండిలా ఉన్న రోజులు మర్చిపోయిరా అని చెప్పి సందర్భంగా తెలియచేస్తా ఉన్నాం. గడిచిన 10 సంవత్సరాల ముందు, గడిచిన 5 సంవత్సరాల ముందు బడంపేట్ ప్రాంతం ఎలాగా ఉండే, ఈరోజు ఎలాగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు ఒక పెద్ద మనిషి ఈరోజు ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ ఉన్నటువంటి, గ్రంథాలయం ఉన్నటువంటి, గ్రౌండ్ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా ఒక పెద్ద మనిషి హైకోర్టులో కేసేసి ఉంటే దాన్ని పిలిపించి మాట్లాడి కాంప్రమైజ్ చేసి ఆ యొక్క ల్యాండ్ను రిలీజ్ చేసి ఇలా ఇక్కడ ఒక మున్సిపల్ ఆఫీస్ కట్టాలి, ఒక గ్రంథాలయ బిల్డింగ్ కట్టాలి, జిల్లా గ్రంథాలయ బిల్డింగ్ కట్టాలి, అదేవిధంగా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ వస్తే బాగుంటుంది, పేద ప్రజలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఫంక్షన్ చేసుకోవడానికి బాగుంటుంది ఒక ప్రజాభవన్ ఏర్పాటు చేయడానికి ఆ రోజు దోహదపడ్డటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి అవగాహన లేదంటారా? చెప్పండి. అవగాహన లేకుండానే ఈ పని చేసిందంటారా? ఒకసారి ఆలోచన చేయాలి మాట్లాడే ముందు. నిజంగా కూడా ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి గారు లేకుంటే ఈరోజు మున్సిపల్ ఆఫీస్ కానీ, ప్రజాభవన్ కానీ, గ్రౌండ్ కానీ, ఇలా డిగ్రీ కాలేజ్ కానీ ఏమైనా వచ్చేవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ఆ రోజు మనం అందరం కూర్చొని కార్పొరేటర్లు కానీ, మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ కూర్చొని తమ తమ డివిజన్లో అభివృద్ధి కావాలి, మాకు నిధులు పెట్టాలని చెప్పి అడిగినాం. కానీ ఈరోజు ఈ బడంపేటు, మీర్పేటు, అల్మాజ్గూడ, బడంపేటు, నాదర్గూల్, బడంపేటు, బాలాపూర్, కుర్మల్గూడ టు నాదర్గూల్ ఇవన్నీ రోడ్లు కావాలని చెప్పి, మెయిన్ రోడ్లు కావాలని చెప్పి ఎవరు అడిగిరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు ఆమెకున్నటువంటి అవగాహనతోటి, ఆమెకున్నటువంటి ఆలోచనలతోటి ఈరోజు ఆమె ఆలోచన మేరకు ఈ యొక్క నిధులను ఆ రోజు ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ నిధులను రిలీజ్ చేపించి ఈ రోడ్లు కానీ, ఈ భవనాలు కానీ అభివృద్ధి చేయడానికి దోహదపడలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఉండొచ్చు. ఇవాళ పబ్లిక్ ప్రజలు ట్యాక్స్ కట్టే డబ్బులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పబ్లిక్ ట్యాక్స్ కట్టే డబ్బులని మనము ఈ అభివృద్ధి సహకారం అందిస్తున్నాం. వాస్తవం కాదా? ఈరోజు జనరల్ ఫండ్ అంటున్నారు మీరు. జనరల్ ఫండ్ అంటే పబ్లిక్ ట్యాక్స్ కట్టింది కాదా? ప్రభుత్వం నిధులైనా, ఇలా జనరల్ ఫండ్ నిధులైనా, స్పెషల్ నిధులైనా, ఏ నిధులైనా ఈరోజు
ప్రజలు ట్యాక్స్ కట్టినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏ ఒక్క నాయకుడు కూడా ఇలా ప్రజలు ఎన్నుకున్న తర్వాత సర్పంచ్ కాడికించి, వార్డు మెంబర్ కాడికించి, కౌన్సిలర్ కాడికించి, కార్పొరేటర్ కాడికించి, మేయర్ కాడికించి, ఎమ్మెల్యే కాడికించి, ఒక ముఖ్యమంత్రి వరకు ఎవరు ఎన్నుకున్నా ప్రజల నుంచి ట్యాక్స్ కట్టిన డబ్బులతోనే ఈరోజు అభివృద్ధి చేస్తుంటాము. ఎవరైనా కానీ అందులో అందరూ భాగస్వాములు అవుతారు. నేను ఇలా మేయర్గా పనిచేస్తా ఉన్నా, నేను ఒక కార్పొరేటర్గా పనిచేస్తా ఉన్నా. ఈ జనరల్ ఫండ్ నిధులు నా నిధులు, నీవి నావి అనేది కాకుండా పబ్లిక్ ఇలా ఎమ్మెల్యే కానీ ఇంట్లోకించి పెట్టరు, మేయర్ గారు కానీ ఇంట్లోకించి పెట్టరు, కార్పొరేటర్ గారు ఇంట్లోకించి పెట్టరు. ఏదైనా ప్రజల సొమ్ము ప్రజల కోసమే, ప్రజల మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసమే ఖర్చు పెడతా ఉంటాం. ఏదేమైనా కానీ ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు 270 కోట్ల రూపాయలను అభివృద్ధికి ఆ రోజు జీవోల ద్వారా ఇప్పిస్తే అందులో భాగంగా 50 కోట్ల రూపాయలని బడన్పేట్ కార్పొరేషన్లకు జీవోల ద్వారా ఏ ప్రాంతంలో ఎన్ని డబ్బులు పెట్టినాము, ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టినాము, ఏ రోడ్డు ఎక్కడ పెట్టినాము, ఏ కాలనీలో పెట్టినాము, ఏ డివిజన్లో పెట్టినామని చెప్పి 50 కోట్ల రూపాయలను జీవోల ద్వారా రోజు ప్రభుత్వం ద్వారా, డైరెక్ట్ ప్రభుత్వం ద్వారా జీవో ద్వారా తీసుకొచ్చిన తర్వాత ఏ 6 నెలల వరకు మీరు చేపియలేకుండా ఏం చేసిరని అడుగుతా ఉన్నారు. అవి ఎప్పుడైతే జీవోలు వచ్చినాయో, ఆ డబ్బులు ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి రిలీజ్ అయినాయో అప్పుడే ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఈ డబ్బులు, ఈ వచ్చిన ప్రభుత్వము ఈ 270 కోట్లను క్యాన్సల్ చేసింది. మీరు ఇక్కడ మేయర్గా ఉన్నారు, ఆ 270 కోట్ల విషయాలు ఎందుకు క్యాన్సల్ చేశారు, ఏం చేశారు? ఒక్కసారైనా సరే ఈ ప్రభుత్వానికి ఒక వినతి పత్రమైన ఇచ్చిరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నా. ఇలా కార్పొరేటర్ కానీ మేయర్ గారు కానీ బాధ్యత లేదా? ఇలా మన కార్పొరేషన్ అభివృద్ధి చేసుకునే బాధ్యత మనకు లేదా? ఏ రోజైనా ఒక కలెక్టర్కైనా లెటర్ ఇచ్చి ఎందుకు ఇయ్యారు, ఎందుకు క్యాన్సల్ చేశారు అడిగినామా? అందులో భాగంగా ఈరోజు 4,25,00,000 రూపాయలను ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి గారు హెచ్ఎండి నుంచి శాంక్షన్ చేపించి పనులు జరగక అక్కడక్కడ నాట్ స్టార్టెడ్ అని చెప్పి మిగిలిపోతే వేరే కార్పొరేషన్ల అధికారులతో మాట్లాడి, ఉదాహరణకు జల్పల్లి తీసుకుందాం, అక్కడ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ కూర్చొని అక్కడ స్టార్ట్ కాకుండా వర్క్లను కూడా స్టార్టెడ్ అని రాసి కలెక్టర్ గారికి పంపారు. ఈరోజు ఆ పనులను ఇప్పుడు చేయించుకుంటా ఉన్నారు. ఆ రోజు మీరు అధికారులతో మాట్లాడి ఆ రోజు స్టార్ట్ అయినాయి, నాట్ స్టార్టెడ్ అని పంపకుండా స్టార్ట్ అయినాయని పంపి ఈరోజు పనులు చేసుకుంటే మన కార్పొరేషన్ అభివృద్ధి చెందకపోవునా, అభివృద్ధి రోడ్లు కాకపోవునా, ఆ హెచ్ఎండి నిధులు వెనక పోకుండా ఉండకపోకుండా ఉంటుండే కదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ బడంపేట్ కార్పొరేషన్ అభివృద్ధి చెందలేదని నేను అనటం లేదు. ఇలా సబితమ్మ సహకారంతో, ఇలా మేయర్ గారి సహకారంతో, డిప్యూటీ మేయర్ సహకారంతో, కార్పొరేటర్ 32 డివిజన్ల కార్పొరేటర్ల సహకారంతో, ఈ ప్రజల సహకారంతో అభివృద్ధి చెందిందని చెప్పి నేను చెప్తా ఉన్నా. మీరు చెప్తా ఉన్నారు సబితా ఇంద్రారెడ్డి గారికి ఏమి అవగాహన ఉందని చెప్పి అంటా ఉన్నారు. ఎందుకు లేదు అవగాహన? ఎన్ని నిధులు వచ్చినాయని చెప్పి అవగాహన లేదంటున్నారు. ఇలా ఎయిర్పోర్ట్ హోటల్ కాడికించి ఆర్సీఐ రోడ్ వరకు నిధులు ఇచ్చారు 38 కోట్ల రూపాయలను. ఆ రోజు కేటీఆర్ గారు శాంక్షన్ చేసినటువంటి నిధులు ప్రభుత్వం మారిన తర్వాత జీవోలు మార్చి 38 కోట్ల రూపాయలను మళ్ళా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవ్వలేదని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారు ఎక్కడ అడగలేదు. ఈ 270 కోట్ల రూపాయలను క్యాన్సిల్ చేసినటువంటి నిధులు ఒక్క రూపాయైనా ఎందుకు ఇవ్వటం లేదు అని చెప్పి ప్రశ్నించడం జరిగిందని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారు ప్రశ్నించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినా గానీ మీకు అవగాహన లేదా అని చెప్పి మాట్లాడడం బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం, మీరు మాట్లాడుతూ 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి ఎక్కడ ఎన్ని నిధులు వచ్చినాయో తెలియదా అని అడుగుతా ఉన్నారు.
గౌరవ మేయర్ గారు, మాజీ మేయర్ గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా. గౌరవ మాజీ మేయర్ గారు పారిజాత నరసింహారెడ్డి గారు, ఈరోజు ఆమె చరిత్ర 50 సంవత్సరాలు రాజకీయాలకు రాలే. ఆమెకు నిజంగా 2000 సంవత్సరంలో మార్చి 22న ఇంద్రారెడ్డి గారు మరణించడం జరిగింది. 2000 మార్చి ఏప్రిల్ తర్వాత 6 నెలల తర్వాత ఎలక్షన్స్ వస్తే ఆ ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. ఆ రోజు ఈ రోజు వరకు కూడా, రేపు మార్చి వస్తే కానీ మార్చి ఏప్రిల్ ఈ సంవత్సరం పూర్తయ్యేది కానీ ఆమె రాజకీయ అనుభవం 25 సంవత్సరాలు పూర్తవుతుంది. 50 సంవత్సరాల అనుభవం గల వ్యక్తి అని చెప్పి మీరు సంబోధిస్తా ఉన్నారు. అంటే ఇందులో ఎవరికి అవగాహన లేదని చెప్పాలి. మేమైతే అవగాహన లేదు అని చెప్పి, మేము సంస్కారం ఉంది కాబట్టి అవగాహన లేదని చెప్పి మేము మాట్లాడడం. అవసరం అనుకుంటే తెలుసుకొని మాట్లాడమంటాం, తెలుసుకొని తెలియపరచమంటాం. కానీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి మేము అనము. సంస్కారవంతులం కాబట్టి, సంస్కారం లేని వాళ్ళం కాదు కాబట్టి మేము అవగాహన లేదు మీకు అని అనము. తెలుసుకొని మాట్లాడండి. మీరు 50 సంవత్సరాలని మాట్లాడతారు. ఆమెకు రాజకీయ అమలుకు వచ్చే 25 సంవత్సరాలు నడుస్తా ఉంది. ఒక మంత్రిగా 3 సార్లు మంత్రిగా, ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిందని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. కానీ ఆమెకు ఒక విజన్ ఉంది. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ అమలు చేసే దిశలో సబితా ఇంద్రారెడ్డి గారు భాగస్వాములని చెప్పి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పక్క కాన్స్టిట్యున్సీని తీసుకొని, ఈ కాన్స్టిట్యున్సీని తీసుకొని, ఈ యొక్క మహేశ్వరం నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందిందో ఒకసారి చూసుకోండి. అభివృద్ధి చెందలేదు అని మాట్లాడుతా ఉన్నాం. ఈరోజు ఒక పక్క ఈ బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అందరి సహకారంతో అభివృద్ధి చెందిందని చెప్పి మీరే చెప్తుంటారు. ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి 100 కోట్లతోటి ఈ యొక్క బడక్పేట్ కార్పొరేషన్ ఈ మహేశ్వరంలో అంతర్భాగమైనటువంటి ఈ బడక్పేట్ కార్పొరేషన్ అభివృద్ధి చెందలేదని చెప్పి మీరే మాట్లాడతారు. వేరే కాన్స్టిట్యున్సీ తీసుకొని, మహేశ్వరం తీసుకొని, అసలు మహేశ్వరం అభివృద్ధి చెందలేదంటారు. మనము కన్నుండి కూడా చూడలేని పరిస్థితులు ఉంటే దానికి ఎవరేం చేయలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గడిచిన 10 సంవత్సరాల ముందు ఇప్పుడు ఈ మహేశ్వరం నియోజకవర్గం ఏ రీతిలో ఉందో, ఎట్లా అభివృద్ధి చెందిందో ఇలా ప్రజలకు తెలుస్తుంది. ప్రజలు అడిగితే చెప్తారు ఇలా అభివృద్ధి చెందిందా చెందలేదా అని చెప్పి. మీరే ఒక పక్కన అందరి సహకారంతో ఈ బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 100 కోట్లతో అభివృద్ధి చెందిందంటారు. ఒక పక్కన మహేశ్వరం నియోజకవర్గం సబితా ఇంద్రారెడ్డి గారు ఏం చేసిర్రు, సబితా ఇంద్రారెడ్డి గారు అసలు అభివృద్ధి చేయలేదని చెప్పి ఒక పక్కన అంటారు. ఏది నమ్మాలి, ఏది నమ్మొద్దు? దీనికి ఒక క్లారిటీ ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇవాళ మహేశ్వరం నియోజకవర్గం లోపల ఎంత ఫండ్ వచ్చిందని అడుగుతా ఉన్నారు. ఎంత ఫండ్ వచ్చిందా రాలేదా అనేది కాదు ఇక్కడ. మహేశ్వరం అభివృద్ధి చెందిందా చెందలేదా? గతంలో గడిచిన 5 సంవత్సరాల్లో 1000 కోట్లు తెచ్చి మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది. అభివృద్ధి కనబడతలేదా? రోడ్లు కనబడతలేవా? భవనాలు కనబడతలేవా? హాస్పిటల్ కనబడతలేవా? బస్తీ దవాఖానాలు కనబడతలేవా? మహేశ్వరం నియోజకవర్గం సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు, 1, 2 అనేది కాదు, ఎన్నో కార్యక్రమంలో అభివృద్ధి చెందింది. ఇలా అభివృద్ధి చేసింది, నిధులు తెచ్చింది. ఆ రోజున్న ప్రభుత్వం నుంచి కొట్లాడి నిధులు తెచ్చింది కాబట్టి ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు మరొక్కసారి మహేశ్వరం నియోజకవర్గంలో విజయం సాధించింది అని చెప్పి చెప్పడానికి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా, రూరల్ ప్రాంతంలో అందరూ కూడా కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మారాలి, ఈ యొక్క ప్రభుత్వం మారాలని చెప్పినప్పుడు కూడా అంత ఊపులో కూడా మరొకసారి సబితా ఇంద్రారెడ్డి గారు గెలుపొందిరంటే ఆమె అభివృద్ధి చేసింది కాబట్టి మరొకసారి విజయం సాధించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాకంటే 50,000 మహేశ్వరం నియోజకవర్గంలో 57,000 పైచిలుక ఓట్లు వెనుకబడి ఉన్నది. అభివృద్ధి చెందకపోతే ఈరోజు కాంగ్రెస్ ఎందుకు వెనుకబడి ఉన్నది? అభివృద్ధి చేసింది కాబట్టే మిమ్మల్ని వెనుకకు తోసి ముందుకు ప్రజలు పంపిరని చెప్పి, ప్రజలు ఓట్లు గుద్దిరని చెప్పి, ప్రజలు
సబితమ్మకు ఓటేసి గెలిపించరు మరొకసారి అని చెప్పి దానికి నిదర్శనం సబితమ్మ అంటే మహేశ్వరం, మహేశ్వరం అంటే సబితమ్మ అభివృద్ధి సబితమ్మ దేమే అభివృద్ధి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా కానీ నేను ఒకసారి తెలియజేస్తా ఉన్నా, ఏది ఏమైనా అందరూ కలిసి చేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. నువ్వొక్కరో నేనొక్కరో కాదు, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరు కలిసి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటేనే అభివృద్ధి జరుగుతుంది. ఏ ఒక్కరితో కూడా ఈ ప్రాంతం కానీ ఈ తెలంగాణ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందదు. మనని ప్రజలు ఎన్నుకున్న తర్వాత అందరం కూడా కలిసి అన్నిటి పార్టీలకు అతీతంగా కలిసి ప్రాంతాలను అభివృద్ధి చేస్తే అభివృద్ధి చెందుతుంది తప్ప ఎవరో ఒకరు అభివృద్ధి చెందితే కాదు. మరొకసారి తెలియజేస్తా ఉన్న గౌరవ మేయర్ గారికి, ఈరోజు ఎక్కడ కూడా సబితా ఇంద్రారెడ్డి గారు ప్రారంభిస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఎప్పుడు కూడా నేను తెచ్చిన స్వచ్ఛందంగా నేను తీసుకొచ్చిన అని చెప్పి ఎప్పుడు కూడా అనలేదు. ఎప్పుడు కూడా నేను తెచ్చిన గత ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి అంతర్భాగంలో బస్తీ దవాఖానాలు ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పి అనడం జరిగింది. మీరు మేము అనేది కాదు, అందరితో పాటు అభివృద్ధి జరుగుతుందని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారు అంటారు తప్ప ఏ రోజు ఏ ఒక్కరితోటో మీరు చేయలేదు మేము చేసినామని చెప్పి కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి దయచేసి ఈ యొక్క అవగాహన లేదనే మాటని మరొకసారి తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ మహేశ్వరం నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది కాబట్టి మరొక్కసారి సబితమ్మని విజయడంగా ఓడించారు, సబితమ్మకు ఓట్లేచారు, సబితమ్మని విజయం సాధించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ప్రజలు గమనిస్తా ఉన్నారు, ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు చేయలేదనేదాన్ని మనకు కళ్ళకు కనబడతా ఉన్నది. ఈ రోజు అన్ని డివిజన్లో కనబడతా ఉన్నది. ఈ రోజు డివిజన్లో మెయిన్ రోడ్లు ఎక్కడ పోయినా కానీ హెచ్ఎండి నుంచి తెచ్చినటువంటి నిధులు ఉదాహరణకి ఇవాళ ఒకటి చెప్తా ఉన్నా, ఇవాళ 16 కోట్ల రూపాయలు చివరిగా మన కోడ్ వచ్చే మూమెంట్లో 16 కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత ఈ నాదర్గూల్ రోడ్ ఉన్నటువంటి రోడ్ని వచ్చిన ప్రభుత్వం సంవత్సరం వస్తా ఉంది. నిజంగా కూడా ఆ కాంట్రాక్టర్ని ఎప్పుడైనా పిలిచి మీరు మాట్లాడి ఆ రోడ్డు పూర్తి ఎందుకు చేయలేకపోయారని చెప్పి 14 నెలల వ్యవధిలో ఎందుకు పూర్తి చేయలేకపోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు 16 కోట్లు శాంక్షన్ చేపించినాం, 16 కోట్ల భాగంగా వర్క్ నడుస్తా ఉంది. ఆ యొక్క కాంట్రాక్టర్ని పిలిచి ఏ రోజైనా ఎందుకు చేస్తలేమని చెప్పి ఈ సంవత్సరం 14 నెలల పాటు ఎందుకు ఈ యొక్క ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మీరు గౌరవ మేయర్గా ఉండి మీరు ఎందుకు ఆ పని నాదర్గూల్ బడంపేట నుంచి నాదర్గూల్ గాంధీనగర్ నుంచి నాదర్గూల్ వరకు ఈ పనిని ఎందుకు పూర్తి చేయలేకపోయారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు పూర్తి చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి సబితమ్మ ఇచ్చినటువంటి నిధులు, సబితమ్మ హెచ్ఎండి నుంచి తెచ్చినటువంటి నిధులు నేనెందుకు పని చేపియాలని ఉండొచ్చు తప్ప అందుకే చేపియలేకపోయారేమని చెప్పి మేము అనుకుంటున్నాం తప్ప ఎప్పుడు కూడా అవగాహన లేకుండా సబితమ్మ ఎప్పుడు కూడా పని చేయలే. అవగాహనతోనే పనిచేసింది. ఏ పని చేసినా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలను మందలను పొంది ప్రజలకు ఏమి కావాలి, ప్రజలకు ఏం మౌలిక సదుపాయాలు కావాలి ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రతిరోజు ప్రజల కోసమే, ప్రజా జీవితంలో ప్రజల కోసమే పుట్టినట్టుగా ప్రజా సంక్షేమం కోసమే, ప్రజల మౌలిక సదుపాయాల కోసం, పబ్లిక్ అభివృద్ధి కోసమే ఎప్పుడు కూడా పబ్లిక్ లో ఉండే ఏకైక తెలంగాణలో ఏకైక ఎమ్మెల్యే, ఏకైక మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై సబితమ్మ, జై సబితమ్మ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.